వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. ఈరోజు మనం కొబ్బరి రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బిర్యానీ దినుసులు, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు, ఉల్లికాడలు మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. జీడిపప్పు, నెయ్యితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యి, అలాగే నూనె. ఇవేంటని చూస్తున్నారు మీరు. మనం కొబ్బరి రైస్ చేసుకునేది కొబ్బరితో కాదు, కొబ్బరి పాలతో. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. సరిగింది, నూనె వేడెక్కింది కాబట్టి ఇందులో మన బిర్యానీ దినుసులు వేసుకోవాలి. వాటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు మీ ఇష్టం అండి, ఇది టేస్ట్ బాగుంటాయి కాబట్టి వేసుకుంటున్నాం మేము. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో కొబ్బరి రైస్. మరి మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో మాకు కామెంట్లో చెప్పండి. ఇవి కొంచెం వేగేదాకా వదిలేద్దాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పుదీనాకు వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయలు అన్నీ మగ్గిని. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ చేసుకుందాం. చాలామంది అల్లం చిన్నులపాయ పేస్ట్ లేకుండా కూడా చేసుకుంటారు, అది మన ఇష్టం. మేమైతే ఇలా చేసుకుంటాం. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. చూసారు కదా అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయి బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక తీసుకున్న కొబ్బరి పాలు పోసుకున్నాం. మేము కొబ్బరి పాలు ఎలా తీసామంటే, కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మిక్సీ వేసుకొని అందులో వచ్చిన పాలని వడగట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో పోసుకున్నాం. మాకు 4 గ్లాసుల పాలు వచ్చింది, 3 చిప్పలు తీసుకుంటే. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఏంటి ఇందులో పసుపు వేసుకోలేదు అనుకుంటున్నారా? పసుపు వేస్తే కలర్ మారిపోయింది. అందుకని కొబ్బరి పాలు వైట్గా ఉంటాయి కాబట్టి మనం వైట్గా ఏం వేసుకోకుండా చేసుకుందాం. కారం బదులు పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇవి కొబ్బరి పాలు తెరులుతున్నాయి కాబట్టి దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు బియ్యం వేసుకుందాం.
కొబ్బరి పాలు తీసుకోవడం చాలా ఈజీ. ఒకవేళ మీకు తీసుకోవడం తెలియకపోతే కామెంట్లో చెప్పండి, మేము ఎలా చేయాలో ఇంకో వీడియో తీసి పెడతాం. మీరు బియ్యం వేసుకునే ముందు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes ఉంచుకుంటే మన రైస్ రెడీ. ఇదిగోండి మన కొబ్బరి రైస్ రెడీ. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కసూరి మేతి వేసుకొని మూత పెట్టి ఒక 2 minutes ఉండి ఆపేసుకుంటే మన బిర్యానీ రెడీ. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.